అస్సలాము అలైకం వరహమతుల్లాహి వబర్కాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, ఈరోజు నా యొక్క టాపిక్ ఏంటంటే దేవుని వద్ద ఏ పాపము ఘోరమైనది. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక సహాబా వచ్చి ఇలా అడిగారు, ఓ ప్రవక్త, దేవుని వద్ద ఏ పాపము ఘోరమైనది అని అడిగారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు, నిన్ను సృష్టించి ఉన్న దేవునికి సాటి కల్పించి ఇతరులను ప్రార్థించుట ఘోరాతిఘోరమైన పాపం అని తెలియజేశారు. అల్లాను కాదని వేరే ఎవరిని ప్రార్థించడం మహాపాపం. అలా ప్రార్థించకూడదు. ఆరాధనకు అర్హుడు అల్లాహ్ మాత్రమే. అల్లాహ్ తఆలా చాలా చోట్ల ఇలా తెలియజేశారు ఖురాన్లో కూడా. నన్నే ఆరాధించండి, ఆరాధనకు అర్హుడను నేనే, నేను తప్ప వేరొక ఆరాధ దైవం లేడు అని తెలియజేశాడు. ఆ తర్వాత మనము చాలా వరకు షిర్కు చేయకుండా ఉండాలండి. ఈ పాపం ఘోరమైన పాపం అని ప్రవక్త వారు తెలియజేశారు. అల్లాహ్కి ఇష్టం లేదని మనకు ఇప్పుడు తెలిసిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? షిర్కుకు చాలా దూరంగా ఉండాలి. ఎంత దూరంగా అంటే మన మనసులో అల్లాహ్ను చాలా విశ్వసించాలి. అల్లాహ్ను విశ్వసించాలి, ఖురాన్ను విశ్వసించాలి, అల్లాహ్ యొక్క దైవదూతల్ని విశ్వసించాలి, అల్లాహ్ పంపిన గ్రంథాలను విశ్వసించాలి, అన్నిటిని విశ్వసించాలి మనం. ఎవరు విశ్వసింపక చనిపోతారో, ఎవరు విశ్వసింపక అవిశ్వాసులుగానే చనిపోతారో వారు భూమి నిండా బంగారాన్ని ఇచ్చినా సరే ఆ పాపం పరిహారం నుండి తప్పించుకోలేరు. పాపాలు చేసి చనిపోతే భూమి నిండా బంగారం తీసుకుపోయినా కూడా అట్టి బంగారం అల్లాహ్కు అంగీకరింపబడదు. అల్లాహ్ ఆ బంగారాన్ని స్వీకరించడు. వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది పరలోకంలో. ఆ తర్వాత రెండవ ప్రశ్న సహాబా వారు మళ్ళీ ప్రవక్త వారిని అడిగారు, ఓ ప్రవక్త, దీని తర్వాత ఘోరమైన పాపం ఏమిటి అని అడిగారు. అడుగుతూ ప్రవక్త వారు అప్పుడు ఇలా తెలియచేశారు, నీ బిడ్డలు నీతో పాటు అన్నం తింటారనే భీతితో వారిని వధించుట ఘోరమైన పాపము అని తెలియజేశారు. అన్నం తింటారని వధించుట అంటే ఆకలి కోసం. పిల్లలు ఎక్కువగా ఉండడం వల్ల నీవు తినే అన్నం పిల్లలు తింటారనే భయంతో వాళ్ళను వధించుట చాలా ఘోరమైన పాపం అని ప్రవక్త వారు తెలియజేశారు. ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని హతమార్చకూడదు అంటే ఈ రోజులలో లాంగ్వేజ్ అబార్షన్ చేయకూడదు అని అర్థం. ఎట్టి పరిస్థితులలో ఆ పని చేయకూడదు. మనం అబార్షన్ చేసుకోవద్దు. ఇస్లాంలో అల్లాహ్ తఆలా ఇస్తే ఆ యొక్క బిడ్డనే చాలా ఉన్నతవంతుడైనా అవుతాడు. అల్లాహ్ ఇష్టం, అది చాలా ధనవంతుడు అవుతాడు. మంచిగా ఇస్లాం తరీకాలో చాలా గొప్ప చదువులు చదువుతాడు. ఆ యొక్క బిడ్డను ఎట్టి పరిస్థితుల్లో హతమార్చద్దు. అది చాలా పెద్ద పాపం. హతమార్చితే మనం జీవితాంతం బాధపడ్డా కూడా ఆ బిడ్డను తీసుకురాలేము. అది సరిదిద్దుకోలేని తప్పు. అది గుర్తొస్తే మనం ఎంత ఏడ్చినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఏం చేసినా ఆ బిడ్డను మాత్రం తిరిగి తీసుకురాలేము. అల్లాహ్ ఇచ్చిన దాన్ని మనము అసలే వధించకూడదు. ఇది ఘోరమైన పాపము. ఆ తర్వాత ఆకలి అనగా నాకు ఒకటి గుర్తొచ్చింది. అల్లాహ్ తఆలా ప్రతి ఒక్క జీవరాశికి ఆహారాన్ని ఇస్తున్నాడు. కారడవులో నివసించే ప్రతి జీవరాశికి ఆహారాన్ని ఇస్తున్నాడు. సముద్రపు అడుగున ఉన్న జీవరాశులకు ఆహారాన్ని ఇస్తున్నాడు. రాతి కింద ఉన్న కప్పకు కూడా ఆహారాన్ని ఇస్తున్నాడు. జలగర్భంలో ఉన్న చేపలకు, రొయ్యలు లాంటి వాటికి కూడా ఆహారాన్ని ఇస్తున్నాడు. అన్నిటికీ అల్లాహ్ తఆలా ఆహారం. తల్లి గర్భంలో ఉన్న పిల్లడానికి కూడా అల్లాహ్ తఆలా ఆహారాన్ని ఇస్తున్నాడు. అన్నిటికీ ఆహారం. అల్లాహ్కు నచ్చిన వారిని ధనవంతుల్ని చేస్తాడు. అల్లాహ్ ఇష్టపడని వారిని దరిద్రులుగా కూడా చేస్తాడు. అల్లాహ్ ఎవరైనా ఇష్టపడితే వాళ్ళని గౌరవ పదవులుగా ఉన్నవారుగా చేస్తాడు. అల్లాహ్ ఇష్టం అది. మనం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని వధించకూడదు. ఆ తర్వాత ఆ సహాబా మళ్ళీ ప్రవక్త వారిని ఇంకో ప్రశ్న వేశారు, ఓ ప్రవక్త, దీని తర్వాత ఘోరమైన పాపం ఏమైనా ఉందా ఇంకా అని అడిగారు. అడిగితే ప్రవక్త వారు ఇలా తెలియజేశారు, నీ పొరుగున ఉన్నవాని భార్యతో వ్యభిచారం చేయడం ఘోరమైన పాపము అని తెలియజేశాడు. ఇలా ఎవరు చేయవద్దు. ఇది కూడా ఘోరమైన పాపం అని ప్రవక్త వారు తెలియజేశారు. మనకు భార్య, పిల్లలు, మంచి తల్లిదండ్రులు, చక్కటి సంసారం, ఇల్లు ఉండగా వేరే చెడు ఆలోచనలు రప్పించుకోకూడదు. ఒక భర్తకి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. పిల్లల్ని చూసుకోవడం, భార్యను చూసుకోవడం, ఇంట్లో తల్లిదండ్రులను చూసుకోవడం,
పనులు చేయడం, బయటి పనులు చేయడం అంటే ఎన్నో ఉంటాయి. చెడు ఆలోచనలకు వెళ్ళి మంచి ఇంటిని పరేషాన్ చేసుకోకూడదు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.